విలేజ్లో జమ్మికుంట మండల్ కోరపల్లి గ్రామంలో మా అమ్మగారిది నేటివ్ ప్లేస్ అండి. అక్కడ నుండి మా అమ్మగారిని వారు అప్పుడు 60స్లో అంటే బిఫోర్ 60s అంటే నా డేట్ ఆఫ్ బర్త్ 63 వారు అప్పుడు మ్యారేజ్ చేసుకున్నారు. సో వారు కూడా ఇక్కడనే స్థిరపడ్డారు. నా నేటివ్ ప్లేస్ జమ్మికుంట కరీంనగర్ పాత కరీంనగర్ అవుట్లో నేను చదివిందంతా కూడా వరంగల్లోనే. బట్ ఫార్చునేట్గా నేను నేటివ్ ప్లేస్ జమ్మికుంట కరీంనగర్ మండలం కరీంనగర్ డిస్టిక్ అని రాసేసరికి ఐ వాజ్ అలాటెడ్ మళ్ళీ వరంగల్కి అలాట్ కావడం జరిగింది. సార్ మీ పేరు అందుకే నాగరాజన్ అంటున్నారు. అక్కడ మా హెడ్ మాస్టర్ గారు యాక్చువల్లీ నాగరాజు అని ఉంటే వారికి పలకరాకపోయేది. ముస్లిం హెడ్ మాస్టర్ ఉండే నాగరాజు అని పిలవడంతో దాంతో నా పేరు నాగరాజుగా మారిపోయింది. మెమ్మలో కూడా నాగరాజు అని వచ్చేసింది. అలీబేగ్ సార్ అనేవారు హెడ్ మాస్టర్గా ఉండేవారు. కొంచెం ఉచ్చారణ తెలుగు తమిళ్ స్లాంట్లో ఉండేవారికి వారు జూవగా మార్చేశారు, నాగరాజు అయిపోయిందని. అప్పటి నుండి నాగరాజుగానే గుర్తింపు పొందినాను. సార్ మీ బ్యాచ్ 89 అనేది చాలా పెద్ద బ్యాచ్, చాలా క్రీమ్ టీమ్ ఉండేది. రద్దం ప్రభాకర్ గారు సెలక్షన్లో వచ్చారు. 89 బ్యాచ్ అనగానే ఒక షీల్డ్ కనిపిస్తుంటుంది, మార్కే ఉంటుంది. మీరు ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఇక్కడ? ఫస్ట్ పోస్టింగ్ నాకు ట్రైనింగ్ పూర్తి చేసుకొని కంప్లీట్ అయినాక ఫస్ట్ నాకు నెక్కొండ ఇచ్చారండి. నెక్కొండలో జాయిన్ అయిన ఒక 1 monthలో నాకు జాండీస్ అయ్యి సివియర్గా ఐ వాస్ బెడ్ రిటర్న్ అయినాను. అప్పుడు కొన్ని రోజులు రెస్ట్ చేశాక అప్పుడు కోటేశ్వరరావు ఎస్పీ గారు ఉండే, చిత్తూరు కోటేశ్వరరావు గారు. సో సార్ నేను ఇట్లా సిక్ అయిపోయినాను, మళ్ళీ గూడూరుకు వెళ్ళాలి అంటే సరే టైమింగ్గా మీరు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ఉండండి అని నాకు అక్కడ అటాచ్ చేశాక ఒకానొక సందర్భంగా మళ్ళీ మన పోలీస్ మీట్ అయింది. పోలీస్ మీట్లో మేము గుంటూరు అనుకుంటా వెళ్ళి అక్కడ హాకీలో విన్నర్ కప్ గెలుచుకొని వచ్చాం పోలీస్ టీం నుండి. సో అతను అప్పుడు చూశాడు, అరే నువ్వు ఇంత యాక్టివ్ ఉన్నావు, యూనివర్సిటీ టౌన్లో ఏం చేస్తావు బాబు, నువ్వు మొగులపల్లి వెళ్ళాలి, అక్కడ మనకు చాలా క్రిటికల్గా ఉంది పరిస్థితి. ఎందుకంటే ఉదయం లేస్తే సార్కు నేను దగ్గరగా చూశాను సార్ని, కిడ్నాప్లు అయ్యేది అప్పుడు ఎక్కువ సర్పంచ్లను ఎంపీటీసీలను ఇలా మావోయిస్టులు, ఇప్పుడు పీపుల్స్ వారు ఎవరైతే ఉంటేనో ఇప్పుడు మావోయిస్టులు వారిని కిడ్నాప్ చేసి తీసుకుపోవడం, లేకుంటే చాలా వరకు బీడీ కల్లాలు కాలపెట్టడం, తర్వాత ఈ బ్లాస్టింగ్స్ చేసి గ్రామ పంచాయతీ బిల్డింగ్స్, తర్వాత మన ఏవైతే ప్రభుత్వ ఆస్తి ఉండేదో వాటినంతా బ్లాస్టింగ్లలో పోయేది ఉండే. సో మిలిటెంట్ నెట్వర్క్ బాగుండేది. ఆ టైంలో నన్ను చూసి నువ్వు ఇంత యాక్టివ్ ఉన్నావు, వై డోంట్ యూ గో టు మొగులపల్లి అన్నారు. మంచి సార్ అన్నాను. సో నా కెరియర్ ఇక మొగులపల్లి నుండి స్టార్ట్ అయింది. సో ఐ పోస్టెడ్ మొగులపల్లి ఇన్ ద 91. అక్కడ వెళ్ళేసరికి ఏ గ్రామం వెళ్దామన్నా కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. అప్పుడు రోడ్డు రవాణా వసతి సరిగా లేకుండే, ప్లస్ ప్రతిదీ పోలీస్ అధికారి అనేవారు బయటకు వెళ్ళాలంటే ఒక 10-15 మంది లేకున్నా కూడా బయటకు వెళ్ళలేకపోయే పరిస్థితి ఉండేది. అప్పుడు ఆ పరిస్థితులలో నేను అక్కడ ఛార్జ్ తీసుకున్నాక స్టార్టింగే నేను ఒకరోజు క్రైమ్ మీటింగ్ అని పర్కాల్కి వచ్చాను. అప్పుడు పర్కాల్లో క్రైమ్ మీటింగ్ అయిపోయినాక నైట్ టైం అయింది. సో నైట్లో వెళ్ళడం ఎట్లా అని ఆలోచించి నేను అక్కడనే పర్కాల్ పోలీస్ స్టేషన్లో పడుకున్న సందర్భంలో సెట్లో సార్ ఇట్లా పోలీస్ స్టేషన్ మీద అటాక్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు, మనకు ఎదురుగా అప్పుడు మీకు తెలుసు అప్పుడు సారా లిక్కర్ అనేది వారిని వాయిన్ అనేవారు. సో అది పోలీస్ స్టేషన్ ముందటనే అమ్మే పరిస్థితుల రోజులు అప్పుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా. సో అది కాలబెట్టేశారు. మామూలు భయపడి ఫైర్ ఓపెన్ చేశారు. సెట్లో చెప్పగానే నేను అక్కడున్న ఫోర్స్ని తీసుకొని పర్కాల నుండి మళ్ళీ మొగలపల్లి నైట్లో వెళ్ళడం జరిగింది. వెళ్ళి వారు భయంలో మా మీద కూడా ఫైర్ చేసే సందర్భంగా అరుచుకుంటూ ఇట్లా పోలీస్ అనగానే కామ్ డౌన్ అయినాక వెళ్ళి రోడ్డు రవాణా మనకు బాగాలేకపోయేసరికి అక్కడ వెళ్ళడం కూడా చాలా కష్టతరంగా ఉండేది. సో ఆ పరిస్థితులలో నేను ఛార్జ్ తీసుకున్నాను. తీసుకున్నాక ప్రతి గ్రామాన్ని ఫస్ట్ నేను విజిట్ చేయడం. కానీ మీరు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీకు ఒక ఇన్స్టెంట్ వెల్కమ్ చెప్పారు కదా వాళ్ళు? అవునండి, అదే కాకుండా ఇంకా కొన్ని సందర్భాలలో కొన్ని జరిగినాయండి. అప్పుడు కోటేశ్వరరావు గారు అదే టైంలో ట్రాన్స్ఫర్ కావడం, డాక్టర్ డిటి నాయక్ గారు ఎస్పీగా రావడం. సో వారు రాగానే నన్ను పిలిచారు. మొగలపల్లి అప్పుడు పెద్ద పోలీస్ స్టేషన్, ఇప్పుడు
ఇట్ ఈస్ నౌ బికమ్ ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్, సర్కిల్ హెడ్ క్వార్టర్ అయింది, చిట్యాల పోలీస్ స్టేషన్ అండ్ సర్కిల్ హెడ్ క్వార్టర్ అయింది. ఆ టైంలో పిలిచి చెప్పాడు, బాబు నువ్వు బాగా చేయాలి, నీ ఎగ్జిస్టెన్సీ అంటే పోలీస్ ఎగ్జిస్టెన్సీ పోయే రోజులు వస్తున్నాయి, మీరు చేయకుంటే కష్టం అని చెప్తే మంచి సార్ అని చెప్పి వారి అంటే ఫస్ట్ గురువుగా అనుకోవచ్చు డాక్టర్ డిటి నాయక్ గారిని. మాకు ఒక ధైర్యం, ఒక మొరాల్, ఒక గైడ్గా సపోర్టెడ్ అస్. సో ఆ సందర్భాల్లో ప్రతి గ్రామానికి వెళ్ళడం, ఫస్ట్ వెళ్ళి అక్కడ ఉన్న యువకులతో మాట్లాడడం, గ్రామంలో ఉన్న పరిస్థితులను తెలుసుకోవడం. మీరు అన్నట్టుగా నేను వెళ్ళేసరికి ఆహ్వానం అక్కడ అప్పుడు నరసింహారెడ్డి గారు, గౌరవ మినిస్టర్ గారు ఉండే, మాదాటి నరసింహారెడ్డి గారు, వారి ఇల్లు బ్లాస్ట్ చేశారు. సో అక్కడికి వెళ్ళడం, వెళ్ళి చూసుకోవడం ఆ ఏరియాను. సో ఎక్కడ వెళ్ళినా కూడా అసలు ఎక్కడ వెళ్ళాలన్నా కూడా రవాణా సౌకర్యం లేదు. సో ఎక్కడ వెళ్ళినా కూడా ల్యాండ్ మైన్స్ భయం. సో ప్రతిసారి ఆఫీసర్లు చెప్పేవాళ్ళు, ఏమన్నా ఇన్సిడెంట్ కాగానే మీరు త్వరపడకండి, వెళ్ళకూడదు, వెళ్తే మీకు చాలా ప్రాణాపాయ స్థితులు ఉంటాయి మనకు, కాబట్టి జాగ్రత్తగా ఎక్కడ వెళ్ళినా కూడా జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేవారు. నా కెరీర్ ఇక ముగులపల్లి నుండి స్టార్ట్ అయిందని చెప్పచ్చు. అప్పుడే ఏఎస్పీగా సురేంద్రబాబు గారు రావడం, ఆ సార్ యొక్క గైడెన్స్లో ప్రతి గ్రామంలో తిరిగాము. ప్రతి గ్రామం అంటే ముగులపల్లిలో ఇప్పటికీ నా పేరు చిరస్థాయిగా ఉండిపోయిందని చెప్పడానికి అతిశయోక్తి కాదు. అంటే వారితోనే అట్లా మమేకమైనను, ప్లస్ అక్కడ తీసుకున్న చర్యలు కూడా అట్లనే ఉండే. సో ప్రతి గ్రామంలో మిలిటెంట్ ఎక్కడ వెళ్ళినా గ్రామంలో ప్రజా కమిటీ, వాళ్ళ ఎన్నో కమిటీస్ ఉండేది. గ్రామ రక్షణ కమిటీ అని, స్కూళ్ళ కమిటీ, మహిళా కమిటీ, తర్వాత ఆర్ఎస్యు కమిటీ, తర్వాత రైతు కమిటీ, ఇట్లా ఎన్నో విధాల కమిటీస్ ఉండేది. అసలు ఎవరింటికి వెళ్ళాలన్నా కూడా ఒక రకమైన భయం ఉండేది, ఎక్కడన్నా వెళ్ళాలన్నా కూడా కష్టం అనిపించేది. సో ఇవన్నీ ఛాలెంజెస్ అధిగమిస్తూ అక్కడ నేను సక్సెస్ఫుల్గా 1 year చేశాను. కానీ ఆ పోలీస్ స్టేషన్లో మీకు బాగా గుర్తుండిపోయింది అక్కడి నుంచి మీ మీదకి వాళ్ళు. సో ఒకరోజు గిద్దముత్తారం అనుకుంటా విలేజ్, గిద్దముత్తారం అనే విలేజ్లో గ్రామ రైతు సంబంధించిన గోడాం ఉంటుందండి. ఆ గోడాంను బ్లాస్ట్ చేశారు. బ్లాస్ట్ చేసినాక ఎట్లా పోలీస్ వస్తుందని వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు. సో ఇన్విటేషన్ అది గమనించాను. ఇది ఎట్లాగూ మన పైన ఒక 2 days ఆగి వెళ్దామని అధికారికి చెప్పాను, పై అధికారులకు. సార్ ఇది మన పోలీసులకు ఇన్విటేషన్ సార్, ఇది మనం వెళ్తే ట్రాప్ అవుతామంటే, మంచిది నువ్వు నీ యొక్క డిసిషన్ తీసుకొని వెళ్ళండి అని నా మీదనే భారం వదిలేశారు. సో చిట్యాల ఎప్పుడు ఒక మనకు అవుట్ పోస్ట్ ఉండేది, చిట్యాల అండ్ టేక్మట్ల. ఈ రెండు అంటే ఎందుకు చెప్తున్నట్టే, ముగులపల్లి ఒక అది ఒక ఇట్ ఈస్ ఏ హబ్ ఫర్ ద నక్సల్స్ అండి. అప్పుడు అక్కడ గాజల్ల సారయ్య, చిట్రాజ్ పాపయ్య, అతిరథులు అక్కండి గాజల్ల రవి, వీళ్ళంతా అక్కండి యూజీ అయిన వాళ్ళండి. వీళ్ళంతా అండర్ గ్రౌండ్కి వెళ్ళారు. సో వారు ఎట్లాగో నాగరాజును మట్టు పెట్టాలనే ఉద్దేశంగా అక్కడ ల్యాండ్ మైన్స్ ట్రాప్ చేసి పెట్టుకున్నారండి. పెట్టుకుంటే నేను సరే ఇక్కడ వెళ్ళడం భావ్యం కాదని కాలినడకన వెళ్ళానండి. సో మా వాళ్ళు అక్కడ ఉన్న చిట్యాల క్యాంప్లో ఉన్న ఎస్ఐ మొయినుద్దీన్ తెలియక వెహికల్ తీసుకొని వచ్చేసాడు అని. అయ్యో. సో అది బ్లాస్ట్ కావడం, అక్కడ బిఎస్ఎఫ్కు సంబంధించిన సిబ్బంది జరిగిపోవడం, అది దురదృష్టకరం. సో నాగరాజు మీద చాలా ఒక 2-3 సార్లు అక్కడ గ్రామంలో ఉన్న ముఖ్యమైన వ్యక్తులను చంపి, నాగరాజు వస్తాడు కాబట్టి ఎట్లయినా అటాక్ చేయాలని చూసినా కూడా ఇక ఎప్పుడు కూడా వారికి చిక్కకుండా వారు ఒక ప్లాన్ చేస్తే నేను కౌంటర్ ప్లాన్గా వెళ్ళేవాడిని. సో ఇక నక్కజిత్తులోడు నాగరాజు అని నా పైన పాట కూడా కట్టాడండి. నక్కజిత్తులు నాగరాజు మాయల ఫకీర్ వేషంలో వస్తాడు, మనుషులను మాయం చేస్తాడు అని నా పైన పెద్దగా ఒక గేయ రచన కూడా కట్టారు. సో ఈ తరుణంలో నా మీద దాడులు జరుగుతుంటే డిటి నాయక్ గారు పిలిచాడు, ఈ కుర్రని అక్కడ ఉంచితే బాగుంటుంది, ఇబ్బంది అవుతుంది అని. ఓవర్ నైట్లో నన్ను ట్రాన్స్ఫర్ చేసి అప్పుడే ఓఎస్డీగా మన సురేంద్రబాబు సార్ ఏఎస్పీ నుండి ఓఎస్డీగా ప్రమోషన్ రావడం. సో జిల్లాలో ప్రప్రదంగా పెట్టింది స్పెషల్ పార్టీ నాగరాజు అండి. సో నాగరాజు టీం ఎప్పుడైతే ఫామ్ అయిందో ప్రతి గ్రామానికి వెళ్ళి మనం ఇన్ఫర్మేషన్ తేవడం,
ఇంపార్టెంట్ మిలిటెంట్స్ను ఐడెంటిఫై చేయడం, అందరినీ పికప్ చేయడం, ఇవన్నీ చేసి ఒక స్టేజ్లో మొత్తం మిలిటెంట్లంతా లారీలలో వచ్చి సరెండర్ అయిపోయారండి. మొత్తం లారీలలో డిటి నాయక్ గారి దగ్గర, సురేంద్రబాబు దగ్గర. నాగరాజు అంటే కష్టం, ఇక మనం తట్టుకోలేమని లారీలు మాట్లాడుకొని గ్రామాలు కదిలి వచ్చేసి అందరు సరెండర్ అయ్యారండి. అప్పుడు డిటి నాయక్ గారు సర్ప్రైజ్ అయిపోయింది, సురేంద్రబాబు గారు డిటి నాయక్ ఇంపాక్ట్ ఎట్లా ఉంది. సో అది చాలా పెద్ద దెబ్బ తాకింది వారికి, గాజాల పార్టీకి. అక్కడ దానికే కాకుండా మనకు ఆ గోదావరి ఒడ్డు ఉండేది, ఆ చుట్టుపక్కల గ్రామాలలో కూడా బాగా ఇంపాక్ట్ అయింది.